హాయ్ గైస్, వెల్కమ్ టు ది మహేష్ షో. నైట్ మహావతార నరసింహ మూవీ అయితే చూసి వచ్చాను. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. డిస్కస్ చేద్దాం వీడియోలో. గైస్, మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఫాలో అవుతుండండి. స్టోరీ లైన్ వచ్చేసి అందరికీ తెలిసిందే. కశ్యప ముని తన భార్య దితికి ఇద్దరు కవలలు అయితే పుడతారు. హిరణ్య కశ్యప, హిరణ్యాక్షులు. వాళ్ళిద్దరిని కూడా శుక్రాచార్యుడు మహావిష్ణువుకి శత్రువుగా పెంచుతాడు. అయితే విష్ణుమూర్తి అవతారాలలో వారాహి అవతారం అనేది హిరణ్యాక్షుడిని హతమార్చడం అయితే జరుగుతుంది. దానితో హిరణ్య కశ్యపునికి మహావిష్ణువు మీద ద్వేషం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దానికి తోడు వాళ్ళ కొడుకు అయినటువంటి ప్రహ్లాదుడు మహావిష్ణువునికి మహాభక్తుడిలా మారిపోతాడు. దాన్ని చూసి హిరణ్య కశ్యపు అస్సలు సహించలేడు. ఈ స్టోరీ మనందరికీ తెలుసు. తర్వాత నరసింహావతారం వచ్చి హిరణ్య కశ్యపుని అంతం చేయడం అంతా అందరికీ తెలిసిన స్టోరీ, నార్మల్ స్టోరీ, చెప్పుకోవడానికి ఏం లేదు. బట్ సినిమా ఎలా తీశారు, ఒక యానిమేషన్ మూవీ ఇది. ఆ యానిమేషన్ మూవీని విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ యూజ్ చేసి ఏ విధంగా తీశారని చెప్పుకుంటే నెక్స్ట్ లెవెల్. నిజంగా చెప్తున్నాను, లిటరల్లీ నేను ఇంతకు ముందు ఏ యానిమేషన్ మూవీలో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. అంత బాగా అనిపించింది. గూస్ బంప్స్ వచ్చే సినిమా చూస్తుంటే చాలా సీన్స్ లో, ఒకటి రెండని కాదు, చాలా సీన్స్ లో గూస్ బంప్స్ అయితే వచ్చాయి. మీలో ఎవరైనా సరే ఈ సినిమాకి వెళ్దామా వద్దా అనే డైనమాలో ఉంటే అస్సలు ఆలోచించొద్దు, వెళ్ళిపోండి, బ్లైండ్గా వెళ్ళిపోండి. సినిమా ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పొందుతారు డెఫినెట్లీ. మనం ఇంత ముందు చూసిన మొప్పాసా కానివ్వండి, ద లయన్ కింగ్ యానిమేషన్ మూవీస్ కానివ్వండి, అసలు వాటితో దీనికి సంబంధం లేదు. థియేటర్లో మీరు దేవుని చూస్తారు. నిజంగా చెప్తున్నాను, థియేటర్లో మీరు దేవుని చూస్తారు, మీకు గూస్ బంప్స్ వస్తాయి చాలా సీన్స్లో. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ పొందొస్తారు బయటికి, అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ఈ మూవీని స్టార్ట్ చేసిన హోంబాలే ఫిలిమ్స్కి డెఫినెట్లీ అప్రిషియేషన్ చేయాల్సిందే. అసలు ఇలాంటి ఒక స్టోరీని యానిమేషన్లో తీసుకురావాలనేది మన ఇండియాలో మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఎవరు చేయరు. చేశారు. వాళ్ళు ఏంటంటే ఈ ఒక్క మూవీ అని కాదు, ఇంకా ఉన్నాయి స్క్రిప్ట్స్, అవి కూడా చేస్తామంటున్నారు. చేయండి, డెఫినెట్గా చేయాలి. రావాలి ఇలాంటి సినిమాలు. ఇప్పటి వరకు రాలేదు కానీ మన ఇండియన్ మూవీస్ అయితే ఇప్పటి వరకు రాలేదు, కానీ ఇక మీదట వస్తాయి. ఈ మూవీ రిజల్ట్స్ తర్వాత డెఫినెట్గా వస్తాయి, ఖచ్చితంగా రావాలి. ఇక సినిమాలో నెగిటివ్స్ ఏమో లేవంటే ఉన్నాయి. ఆ ప్రహ్లాదుడి స్టోరీ జరిగే కొలది ఇప్పుడు డైరెక్ట్గా నరసింహస్వామిని ముందే తీసుకొచ్చి లేరు కదా. అక్కడ స్టోరీ అనేది అక్కడ వరకు నడపాలి కాబట్టి అక్కడ ఒకటి 2-3 షార్ట్స్ ఉంటాయి. బట్ అవి అంత మనం నెగిటివ్ గురించి చెప్పలేము, ఎందుకంటే స్టోరీ రన్ అయితేనే కదా నరసింహస్వామి అవతారం రావడం ఇదంతా జరిగేది. అది కూడా చూస్తేనే మూవీ అనేది కంప్లీట్గా అర్థం అవుతుంది. చాలా ఏం చెప్పాలో అర్థం అవట్లేదు, ఎందుకంటే సినిమాని అసలు ఎంత బాగా చూపించారంటే స్క్రీన్ మీద నెక్స్ట్ లెవెల్. లిటరల్లీ నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఒకటే రెండు అని కాదు, చాలా సీన్స్లో వచ్చాయి. క్లైమాక్స్ లో నరసింహస్వామి అవతారం చూసినప్పుడు అయితే నిజంగా నేను భగవంతునే చూస్తున్నానా అని ఫీలింగ్ కలిగింది. అంత బాగా అనిపించింది మూవీ. సినిమా స్టార్టింగ్ లోనే మూవీకి అయితే కనెక్ట్ అయిపోతారు, ఎందుకంటే ఆ భూదేవి నాట్యం చేయడం, ఆ గ్రాఫిక్స్ కానీ ఆ యానిమేషన్స్ కానీ అక్కడే మీరు సినిమాకి ఆల్మోస్ట్ కనెక్ట్ అయిపోతారు. ఇంకా అక్కడి నుంచి ఎక్కడ మిమ్మల్ని సినిమా నుంచి బయటకే రానివ్వదు. అంత బాగా హుక్ చేస్తుంది మూవీ. అందరినీ, ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేస్తుంది మూవీ. అసలు తిరిగే లేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దగ్గర 3D థియేటర్ 3Dకి వెళ్ళడానికి ప్రయత్నించండి, లేదంటే అట్లీస్ట్ ఒక 4K 2D థియేటర్కి వెళ్ళడానికి చూడండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. నేనైతే హామీ ఇస్తున్నాను, ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది, అస్సలు డిసప్పాయింట్ చేయదు. కంటిన్యూగా వరుసగా అన్ని రాడ్ మూవీస్ దిగాయి మనకి, బట్ ఈ మూవీ మాత్రం వాటన్నిటి నుంచి బయటికి తీసుకొచ్చి ఒక మైండ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పాలి నాకైతే. మీరు గనక ఈ సినిమా చూసుంటే ఆల్రెడీ, సినిమా ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అందరూ చూస్తారు కదా. ఈ మూవీని అయితే చూడమనే చెప్తాను, డెఫినెట్లీ చూడాలి. ప్రతి ఇండియన్ చూడాలి. బాలీవుడ్ నుంచి వస్తుంటాయి యానిమేషన్ మూవీస్, అది కాదు, మన ఇండియన్ స్టోరీ, మన ఇండియన్ మూవీ మనం ఎంకరేజ్ చేయాలి. బాగుంది కాబట్టి చెప్తున్నాను, పర్ఫెక్ట్గా సినిమా అనేది అల్టిమేట్ ఉంది కాబట్టి వీలైతే ఫ్యామిలీతో సండే కానీ ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు డెఫినెట్గా చూడండి. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి. ఒక బాగున్న సినిమాని మనం ఎంకరేజ్ చేసి వాళ్ళకి కావాల్సిన రిజల్ట్స్ మనం ఇస్తే ఫ్యూచర్లో వస్తే ఇలా చాలామంది అవతారం ఉన్నా, భగవంతుడి అవతారం ఉన్నా, రావాలి. అలాంటి సినిమాలన్నీ రావాలంటే ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు వీలైతే వెళ్ళగలిగితే, ఎఫర్ట్ పెట్టగలిగితే ఫ్యామిలీతో వెళ్ళండి. చిన్న పిల్లలు అయితే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు మూవీని. వాళ్ళకి స్టోరీ అన్ని తెలవచ్చు, తెలవకపోవచ్చు, బట్ ఆ యానిమేషన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళకైతే డెఫినెట్లీ స్టోరీ కూడా అర్థం అవుతుంది, స్టోరీలో ఇన్వాల్వ్ చేస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి. చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.